ఎవ్రీవన్, ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే సాంబార్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి, సింపుల్గా చేసుకోవచ్చు. ఎటువంటి సాంబార్ పౌడర్ని యూజ్ చేయకుండా, బయట దొరికేది కానీ ఇంట్లో చేసుకునేది కానీ ఎటువంటి పౌడర్స్ని యూజ్ చేయకుండా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పప్పును ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకొని పోపులో ఈ వెజిటేబుల్స్ అలాగే కరివేపాకును కూడా ఒకేసారి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎటువంటి వెజిటేబుల్స్ లేవు అనుకుంటే మునక్కాయ, టొమాటో, ఉల్లిపాయ ఇవి వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీ దగ్గర లేకపోతే అలా వేసుకోండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఉప్పు, పసుపుని వేసుకొని ఒక 50% వరకు ఉడికించుకున్న తర్వాత కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత దీంట్లో మనం చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో వాటర్ని, మన పప్పు ఎంత చేసుకున్నామో దానిని బట్టి వాటర్ని మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని మునక్కాయ అనేది ఉడికేంత వరకు ఉడికించుకోండి. వెజిటేబుల్స్ అన్నీ రిమైనింగ్ అన్నీ త్వరగానే ఉడుకుతాయి. మునక్కాయ కొంచెం లేట్గా ఉడుకుతుంది కాబట్టి అది ఉడికేంతసేపు ఉడికించేసుకుంటే సరిపోతుంది. తర్వాత పప్పుని వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని